నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. మనం ఇప్పుడు కందుకూరు నియోజకవర్గంలో కందుకూరులో కోటేశ్వర థియేటర్ పక్కన సుల్తాన్ మొయిద్దీన్ నగర్లో ఉన్నాం. కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు ఎంత పట్టుదలతో అయితే ప్రచారం చేసుకుంటున్నారో, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, ఆయన్ని గెలిపించి కందుకూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తా అంటున్నారో, అంతే పట్టుదలతో ఆయన సతీమణి సౌజన్య గారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. సౌజన్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈమె ఈ వార్డులో తిరుగుతూ ఉన్నారు. సౌజన్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సౌజన్య గారు నమస్కారం. ఎందుకు మీరు మీ వారితో పాటు అంతే పట్టుదలగా కలిసి పనిచేస్తున్నారు? అంటే మీరు గెలవాలన్న కశ, లేకపోతే ఇంకెవరినన్నా ఓడించాలన్న కశ, లేదా ప్రజల మీద ప్రేమ? మాకు తప్పకుండా అండి, మా కందుకూరు మీద ప్రేమ. ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళి నెల్లూరులో కలిపారు. ఓకే. ప్రకాశం జిల్లా మళ్ళీ మా కందుకూరు ఉండాలి, మా డివిజన్లన్నీ మాకు రావాలి, మా పిల్లలందరూ ఇక్కడే జాబులు చేయాలి, హ్యాపీగా ఉండాలి ముందు మా కందుకూరు ప్రజలు. అందుగురించే మెయిన్ మా కసి పట్టుదల. 11 అయినా 1 అయినా ఏ టైం అయినా మా పీపుల్ అందరితో ఉంటాను, మా సోదరులందరితో ఉంటాను. ఏ టైం అయినా నైట్ అయినా వాళ్ళని డిస్టర్బెన్స్ చేసైనా డోర్ దట్టైనా పాంప్లెట్ ఇచ్చి సైకిల్ గుర్తుకోటి అడుగుతానే గానీ వెనకడుగేసే పనే లేదు. ఇది సహజంగా అభ్యర్థులు లేకపోతే మగాళ్ళు తిరుగుతూ ఉంటారు. భార్యగా మీరు ఇంత పెద్ద పాత్ర ఎందుకు తీసుకున్నారు అని? మాకు నమ్మకం, బాబు గారు మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఒక ఎమ్మెల్యేగా మాకు పదవి అంటే చాలా, బాబు గారు మమ్మల్ని ఎంత నమ్మారో మేము ఆయనకి ఈ రోజు మా కందుకూరు ప్రజల తరపు నుంచి గిఫ్ట్ గా తీసుకెళ్ళాలి. మెయిన్ టార్గెట్ అదే. బాబు గారు మిమ్మల్ని నమ్మారు, ఫైన్. ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నట్టు కనబడుతుందా మీరు తిరుగుతుంటే? ప్రతి కూతురులాగా, ప్రతి అక్కలాగా, ప్రతి వదిల్లాగా నాకు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఇంకా 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 తపనగా ఇంకా పని చేయాలనే ఆనందం ఉంది, కానీ నాకు నీరసం రావట్లేదు. చాలా హ్యాపీగా ఉందండి ఆ రిసీవింగ్ చూస్తుంటే. ఎందుకు అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఏంటి మీ మీద అంత ప్రేమ ప్రజలకి? మా ప్రభుత్వం అలాగుంది. ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలన అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇలా ఉంది కాబట్టి మా పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చారు. అవ్వాతాతల పెన్షన్ తీసేశారు. ప్రతి ఇంటికి వెళ్తే పాపం వాళ్ళు ఆ బాధ చూస్తుంటే పాపం అనిపిస్తుంది. తను అసలు ఒక్కొక్కరైతే చేతులు పట్టుకొని ఏడుస్తున్నారు. అయ్యో ఈరోజు కరెంట్ బిల్లు వచ్చిందమ్మా, మా పెన్షన్ పోయింది. మాకు కొంచెం ఇల్లు ఉందమ్మా, మాకు ఈరోజు పెన్షన్ పోయింది. మా చదువులు, మా జాబులు ఏంటక్క ఇలా ఉన్నాయని అక్క అని ఆప్యాయత చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది నాకు. మీకేమన్నా అలాంటి ఇన్సిడెంట్ బాగా నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆ ఆప్యాయత మేము తప్పకుండా మా కందుకూరు తరపు నుంచి వాళ్ళకి ఏ టైం అయినా మా ఇంటికి వచ్చి డోర్ తడితే మేము ఎనీ టైం మా హస్బెండ్ అయినా నేనైనా ఇద్దరివి వాళ్ళని సేవ చేయడానికి ఉంటాం. ఇక్కడ ఇంతమంది మహిళలు మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు. బహుశా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ భార్య ప్రచారం చేస్తున్నారంటే జనరల్గా అన్ని పార్టీల వాళ్ళు అక్కడ కూడా మగాళ్లే కనపడుతుంటారు ఎక్కువగా. కానీ ఇక్కడ ఇంతమంది మహిళలు కనపడుతున్నారు. వీళ్ళకి ఏం మంత్రం వేశారు మీరు ఇంతమందిని మీ వెనకాల తిరగడానికి? సార్ మేము ఒకటే చెప్తున్నాం, మా పీపుల్స్ అంతా గ్రాఫిక్స్ కాదు, మెయిన్ ఒకటే స్వచ్ఛందంగా టీడీపీ అంటే అభిమానం. వాళ్ళు అలాగే స్వచ్ఛందంగా ఫస్ట్ డే నుంచి ఈ రోజు నేను 45-50 డేస్ అవుతుంది అలాగే వస్తున్నారు అభిమానంగా. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను, మా హస్బెండ్ రుణపడి ఉంటారు. తప్పకుండా వాళ్ళకి ఏదైనా కూడా ఏం కావాలన్నా కూడా సేవ చేయడానికి ముందుకు వస్తాం. వాళ్ళకి అదే భరోసా ఉంది నా తరపు నుంచి కూడా. వాళ్ళ అక్క అయినా వదినైనా అమ్మైనా ఎవరి గురించి అయినా నేనున్నా దగ్గరగా. మీతో పాటు మీరు ఉదయాన్నే 6 గంటలకు వస్తే 6 గంటలకి, మీరు నైట్ 11కో 12కో ఇంటికి అంతే తిరుగుతున్నారా? మీతో అలాగే తిరుగుతారండి. నన్ను కారు దిగిన దగ్గర నుంచి మళ్ళీ పాపం కారు ఎక్కించిన వరకు మా ప్రజలందరూ నాతోటే ఉంటారు. మా వదినలో, అక్కలో, పిన్నిలో, మా సోదరి మనందరూ ఈ రోజు చూస్తున్నారు కదా. ఈ రోజు నేను ప్రచార సభ లాగలేదు, నాకు ఇది ర్యాలీ లాగలేదు, విజయోత్సవ ర్యాలీ లాగుంది. మా వాళ్ళ ఆనందం చూస్తుంటే అసలు మీరు ఒక్క నిమిషం అండి, 5 నిమిషాలు కాదు 11 వరకైనా చూడండి ఇలాగే ఉంటారు, ఇదే ఆనందంతో ఉంటారు, ఇలాగే ఉత్సాహంగా ఉంటారు. నేను ఎక్కడా డల్ అవ్వట్లేదు, మా ప్రజలు ఎప్పుడూ డల్ అవ్వరు. మా కందుకూరు ప్రజల అభిమానం ఈ రోజు చూడండి మీరు. ఇక్కడ ప్రత్యేకంగా అందరూ మహిళలు ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ముస్లిం మహిళలను ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఏరియా కాబట్టి ముస్లిం మహిళల్ని ఇంతమందిని చూస్తున్నాం. మిగతా ఏరియాస్లో కూడా వెళ్ళినా
ఇంతేలా మహిళలు, ముస్లిం మహిళలు ప్రత్యేకంగా మిమ్మల్ని నమ్మి మీతో వస్తున్నారా? 45-50 డేస్ అండి. ప్రతి వీడియో చూడండి, ఓకే, ప్రతి ఫోటో చూడండి. నా దగ్గర ప్రతి ఒక్కరూ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మొత్తం ప్రతి ఒక్కరూ నాతోటి జర్నీ. ఎందుకంటే అక్క మీరు ఈ కందుకూరి కావాలి అన్న పార్టీ సంబంధం లేకుండా ఇన్ఛార్జ్ రాకముందు నుంచే మాకు హెల్ప్ చేస్తున్నారు. మా ఇంట్లో ఒక తోడబుట్టిన వాళ్ళ లాగున్నాడు. మాకు ఇబ్బందులు అయితే ప్రతి ఒక్క పని నేనున్నానని వస్తున్నారు. మీ వెనకీడికి మేము వస్తాం. మాకు మీ సపోర్ట్ ఉండాలక్క. మీతోటి మేము జర్నీ ఏ టైం అయినా భరోసా కల్పించారు ముస్లిం మహిళలకి మీరు ప్రత్యేకంగా? ప్రతి ఒక్కటండి. వాళ్ళకి రంజాన్ తోఫా లేదు, రంజాన్ తోఫా తీసేశారు. పెళ్లి కానుకుండేది 50,000, ₹1,00,000 వస్తున్నాయి, అవి తీసేశారు. వాళ్ళకి ప్రతి ఒక్క పథకం, దుల్హాన్ పథకం కానీ ఏవైనా ప్రతి ఒక్కటి మళ్ళీ వాళ్ళకి వచ్చేటట్టు అవి విదేశీ విద్య పిల్లలందరూ చదువుకోవటానికి వెళ్తే ఆ మనీ కూడా వేయట్లేదు వాళ్ళకి. ప్రతి ఒక్కటండి ఫస్ట్ ఏమున్నాయో టీడీపీ ప్రభుత్వంలో అవన్నీ మేము అమలు చేస్తాము. వాళ్ళు ఎనీ టైం 12కైనా 1కైనా వచ్చి మా డోర్ తట్టొచ్చు. మేము ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాం. మీరు సూపర్ 6 ప్రకటించారు. ప్రతిదీ మహిళలకి చాలా దగ్గరగా ఉండేలాగా, అంతా మహిళల కోసం చేసేలాగా ప్రకటించారు. ఇదే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో మేము మేనిఫెస్టో ప్రకటించాం, ఇప్పుడు కూడా ప్రకటించాం, ఇప్పుడు కూడా మేము మహిళల కోసం చేస్తాం, అవే సంక్షేమ పథకాలు చేస్తాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని కాకుండా, లేకపోతే ఇక్కడున్నటువంటి వైసీపీ అభ్యర్థిని కాకుండా మీ వైపు ఎందుకు చూడాలి? మేనిఫెస్టో అందరూ సంక్షేమ పథకాలు పెట్టారు కదా, మీ వైపు ఎందుకు చూస్తారనుకుంటున్నారు? నేను చెప్పాను కదండి, గ్రాఫిక్స్ పథకాలు మా దగ్గర లేవు, నిజం పథకాలే ఇవన్నీ కూడా. మా టీడీపీ అంటేనే ఒక భరోసా, ఒక నమ్మకం. ఆ నమ్మకం మా వైపు ఉంది. చంద్రబాబు గారంటే అభిమానం ఉంది. అందుకే ఈ ప్రజలంతా ఏ టైం అయినా ఇలాగే వస్తున్నారు, ఇలాగే బాబు గారిని ఆశీర్వదిస్తారు. ఎంపీ గారిని ఒక్క మాట అయితే నేను అనాలని అనుకుంటున్నా, అనకుండా ఉండలేకపోతున్నా. నేను ఇంటూరు నాగేశ్వరరావు అంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి భార్యతో కాదు, అభ్యర్థితోనే నేరుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు సర్పంచ్గా చేసిన అనుభవం మీరు రాజకీయాల మీద ఇంత పట్టు ఎట్లా సాధించగలిగారు? లేదా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మీకు తెలుస్తున్న విషయాలేనా? మా హస్బెండ్ కష్టం అండి. ఫస్ట్ ప్రజలతో నేను మమేకం అవ్వాలి, నాకు ప్రజల అండదండలు ఉన్నాయి, వాళ్ళు నేను నమ్ముకున్నాను, నాకు న్యాయం చేస్తారు, నాకు అన్యాయం అయితే చేయరు వాళ్ళు. ప్రతి ఒక్కరూ నా తోడబుట్టిన వాళ్ళలాగే నేను వాళ్ళ ఇళ్లలోకి వెళ్తున్నాను. ఆయన కసి పట్టుదలే ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. తను కష్టంలో పాల్పంచుకోవాలి. మా ప్రజలందరికీ, అమ్మ అయితేమి, నాన్న అయితేమి, అన్నలైతేమి, అందరూ ప్రతి ఒక్కరికి నేను ఈరోజు మంచి చేయాలి. నా తరపు నుంచి వాళ్ళకి నా సపోర్ట్ కూడా ఉండాలి. ఎప్పుడైనా కొంత ఈ రాజకీయాలు మనకి ఎందుకులే, కొంతమంది సహకరించట్లేదు, కొంతమంది రెబల్స్గా తయారవుతున్నారు, కొంతమంది దూరంగా జరిగిపోతున్నారు అని ఎప్పుడన్నా వెనక్కి వెళ్ళిపోదాం, ఈ రాజకీయాలు ఎందుకులే అని ఎప్పుడన్నా మీ ఇంట్లో చర్చ జరిగిందండి? అలా ఏం లేదండి. స్టార్టింగ్ డే వచ్చారు, వెనకడుగు వేయకూడదు. ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ ఇద్దరివి ఉంటాం, ఒకరికొకరివి. మా పిల్లలైనా నేనైనా ఇద్దరివి. అలా ఏం లేదండి. అల్లు అర్జున్ డైలాగ్ చెప్పాలి మీకు, నేను చెప్పాలంటే తగ్గేదే లేదన్నట్టు. అలా ఉండొద్దు మా ఇంట్లో. క్యాజువల్ గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. మా పిల్లలిద్దరు బయటికి వెళ్ళి ఉన్నారు, మేమిద్దరం ఇక్కడ సపోర్ట్ గా ఉండాలనే. ఎప్పుడైనా అనిపించిందా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాస్త ఎప్పుడన్నా భయం అనిపించలేదా, గెలుస్తామా లేదా అనే దీని మీద? మా వాళ్ళందరూ ఉన్నారు కదండి, మమ్మల్ని గెలిపిస్తారు కదా, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీ. మీరు చూస్తున్నారు కదా విజయోత్సవ ర్యాలీ అన్నాను, అలాగే ఉంది. మీరు ఇలాగే మాతో జర్నీ చేయండి, తెలిసిద్ది మా పీపుల్స్ ఎంత ఆప్యాయంగా ఉన్నారు. హ్యాపీగా ఉండండి. మమ్మల్ని 25-30,000 ఓట్స్ తోటి గెలిపిస్తామంటున్నారు, మెజారిటీ తోటి. 20 years లేదండి టీడీపీ పార్టీ. వాళ్ళ అభిమానం చూస్తుంటే గెలిచామనే ఆనందం ఇస్తున్నారు మాకు. మాకు ఇంకేం కావాలండి, ఇంటికి వెళ్ళినా హాయిగా నిద్రపోతున్నాం. ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? కందుకూరు నియోజకవర్గంలో మీరు తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో కానీ టౌన్లో కానీ మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? ప్లస్ వాటర్ లేవండి, రోడ్స్ లేవు, డ్రైనేజీలు లేవు. పిల్లల చదువులకి స్టడీ పర్పస్ గా
వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. విదేశీ విద్య అవి పెన్షన్స్ ఒకటి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, మా దగ్గర ప్రాజెక్ట్ రావాలి, ప్రతి ఒక్కరూ ఇక్కడే జాబులు చేయాలి, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలనే కోరికలు అయితే ఉన్నాయండి. దానికి ప్రతి ఇంట్లో నేను చెప్తున్నాను, అది టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి మా వంతు మేము సపోర్ట్ గా ఉంటాము. మీరు చెప్తున్నారు, వాళ్ళకి ఆ విశ్వాసం కలుగుతుందా మీ మీద? చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల ఈ ప్రభుత్వాన్ని చూసి చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు మా తరపున చూస్తుంటే పార్టీ గెలవక ముందు నుంచే మీరు ఉన్నారమ్మా మాకు సపోర్ట్ గా, గెలిచాక ఇక మా ఇంట్లో బిడ్డలాగా మీరు ఉంటారు, మిమ్మల్ని మేము నమ్ముతున్నాం అనే ఆశతోటే నాకు ఎదురు వస్తున్నారు వాళ్ళు. ఈ పథకాలు కూడా నేను చెప్తుంటే గెలుస్తారు, వెళ్ళండి అమ్మా మీరు, హ్యాపీగా ఉండండి, మీరు మేమున్నాం మీ వెనక. ఇంతకు ముందు మీ వారిని నేను, మీరు ప్రత్యర్థి మీద గెలిచే కంటే ముందు మీ పార్టీలో మీరు గెలవాలేమో, ఫస్ట్ మీ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల మీద అని మాట్లాడాను. అవన్నీ చాలా కూల్ గా సమసిపోయినాయి. ఇదిగో మీ పక్కన తిరుగుతున్న ఈ వ్యక్తి కూడా నామినేషన్ వేశాడు. ఏం జరుగుతుందో చూసాం, మేము కూడా మీడియాలో చూసాం, ఏం జరుగుతుందా అని అనుకున్నాం. కానీ అన్నింటినీ ఒక్క దెబ్బతోటి అంత సైలెంట్ చేసుకోగలిగారు. ఎట్లా చేసుకోగలిగారు? ఏ సంకల్ప బలం? ప్రత్యర్థులు ఎవరు లేరండి, మేమందరం కుటుంబ సభ్యులమే, మాదంతా సైకిల్ పార్టీ, ఏమీ ఉండదు, ఎక్కడ అపోహలు లేవు, మేమంతా సైకిల్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని, మా ఇంటి పెద్ద ఇప్పుడైతే మేము చెప్తున్నాము, మా పాలేని కాదు, మా కందుకూరికి కూడా, మా కందుకూరికి మా పెద్దలు ఇంటూరు నాగేశ్వరరావు గారు, సౌజన్య గారు, మేము అంగీకరిస్తున్నాం. కుటుంబ పెద్దల కోసం మేము ఎంత కష్టమైనా చేయడానికి ముందుకు వస్తాం. ఆ భరోసా ఉందా? 100%. అంటే మీరు టీడీపీ పార్టీ కాబట్టి మొదటి నుంచి చెప్తారు, టీడీపీ పార్టీ అని కాదు, కానీ జనరల్ గా న్యూట్రల్ గా ఉండేటువంటి ప్రజలకి ఆ నమ్మకం ఎట్లా? మీరు ఈ రోజు పార్టీ వాళ్ళకంటే న్యూట్రల్ జనులే ఎక్కువగా పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వ పరిణామాలు చూసి ఈ ప్రభుత్వం వద్దురా బాబు, ఎవరైనా సరే న్యాయం చేసే మంచితనంగా ముందుకు వచ్చి ప్రజలకు సాయం చేసే వాళ్ళు ఎవరున్నా ఉన్నారు అంటే కందుకూరులో ఒక్క ఇంటూరు నాగేశ్వరరావు గారే ఉన్నారు. కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు తప్ప ఈ కందుకూరుని బాగు చేయడానికి ఇంకోటి లేరని చెప్పేసి న్యూట్రల్ ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. దానికి నిదర్శనం ఈ జనాలు కానీ వీళ్ళ సపోర్ట్ కానీ మీరు 100% దాన్ని తీసుకోవచ్చు. సౌజన్య గారు, అటువైపు బుర్ర మధుసూదన్ యాదవ్ గారి వైఫ్ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ప్రచారం చేస్తున్నారు, ఇటువైపు మీరు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఓటు వేయకూడదు, మీరు ఓటు వేయమంటున్నారు కాబట్టి మీకు ఎందుకు ఓటు వేయాలి అని అంటే? మేము ఎక్కడా అక్రమాలు చేయలేదండి. వాళ్ళు చేశారా? ఎక్కడా మేము కూలగొట్టట్లేదండి, అపార్ట్మెంట్లు కానీ ఇళ్ళు కానీ కూలగొట్టట్లేదు, మేము ఎక్కడా దోపిడీ దౌర్జన్యాలు చేయట్లేదు. మాది రియల్ గా ఓపెన్ ఫ్యామిలీ, మా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. వాళ్ళని అడగండి, మేము ఎక్కడన్నా తప్పు చేసామేమో, మాకు అందుకే ఓటేస్తారు. స్థానికంగా ఉన్నాం, ఇక్కడే ఉంటాం, ప్లస్ మా అమ్మగారిది అత్తగారిది ఇద్దరిది ఇదే ఏరియా, ప్రకాశమే. మా హస్బెండ్ కి అందరు సపోర్ట్ ఉంది, నా తరపు నుంచి ఇంకా గట్టిగా ఉందండి, తప్పకుండా అందరు సపోర్ట్ ఉంది. మమ్మల్ని అందు గురించి నమ్ముతారు కూడా. అక్కడి నుంచి ఆ పీపుల్స్ ఎందుకు ఇక్కడికి పంపించారు, సపోర్ట్ చేసి న్యాయం చేసిన వాళ్ళని అయితే వాళ్లే కోరుకుంటారు కదా, వాళ్లే చెప్తున్నారండి మాకు ఇక్కడ హ్యాపీగా ఉందండి, మీ ఏరియాకి వేసాక మా ఏరియా అంటున్నారు. ఇక మేము ఏం చెప్పాలి? మాట్లాడుతున్నారా ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళతో? తప్పకుండా అండి, వాళ్ళకి వచ్చాయి కదా వీడియోస్ కూడా. ఓకే, ఇక్కడ కందుకూరులో చాలా ఏళ్ల తర్వాత కొత్త ముఖాలు, నాగేశ్వరరావు గారు అయితేనేమి, బుర్ర మధుసూదన్ యాదవ్ అయితే కొత్త ముఖాలు కనపడుతున్నాయి. కొన్ని కుటుంబాలు మాత్రం ఇప్పటి వరకు పరిపాలిస్తూ వచ్చాయి. మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు ఆల్రెడీ సర్పంచ్గా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. కానీ ఈసారి కందుకూరులో అత్యంత కాస్ట్లీ ఎన్నిక జరుగుతుందంట కదా, 2 బెంచ్లు పోటీ పడుతున్నాయి అంటే ఇక్కడ, అటువైపు నుంచి ఒక బెంచ్, ఇటువైపు నుంచి ఒక బెంచ్. మాది సైకిల్ అండి, మాది సైకిల్ అండి. కాస్ట్లీ ఎన్నికేనా? కాస్ట్లీ ఎన్నిక కాదండి, మాది సైకిల్. అంతేనా? ప్రజా ఎన్నిక, ప్రజలు ఉన్నారు మాకు సపోర్ట్ గా, మాకు పసుపు జెండా ఉంది, మా రక్తం పసుపు జెండా తోటి ఉన్నారు ప్రజలందరూ. ఈసారి డబ్బులు ఎక్కువ ప్రవాహం జరుగుతుందని కందుకూరులో ప్రచారం జరుగుతుంది. నాగేశ్వరరావు గారికి కూడా బాగా డబ్బులు ఉన్నాయి, ఆయనకు కూడా బాగా డబ్బులు ఉన్నాయి, ఎక్కువ ప్రచారం డబ్బుల మీద జరుగుతా. కాదండి, ఓన్లీ డబ్బు ఉంటేనే సరిపోదు కదా, అభిమానం ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళందరినీ మా ప్రజలు అక్క వచ్చింది, మా వదిన వచ్చిందనే వచ్చారు, డబ్బులు ఇస్తే రాలేదు కదా. నేను ఫస్ట్ లోనే చెప్పా, గ్రాఫిక్స్ కాదండి, స్వచ్ఛందంగా వస్తున్నారు, నాతోటి జర్నీ చేయండి మీరు,
11 అయినా 12 అయినా 1 అయినా ఉంటారు. ఇంకా అలా డబ్బులు పెడితే ఉండరు కదండి, 5 నిమిషాలు వస్తారు వెళ్ళిపోతారు. ఆ అభిమానం అనేది నా ఎనికిడితే వస్తుంది. మా హస్బెండ్ ఎనికిడితే వీళ్ళందరూ ఉంటారు. మేము ఫుల్ సపోర్ట్ అండి, ఏ టైం అయినా కూడా ఇబ్బందే లేదు. సో చంద్రబాబు నాయుడు గారు పార్టీ మాది. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి సపోర్ట్ ఎలా ఉంది ఇంటూరు నాగేశ్వరరావు గారికి, ప్రత్యేకంగా మీ ఫ్యామిలీకి? తప్పకుండా అండి, వాళ్ళిద్దరికి నమస్కారం చేస్తున్నా. మమ్మల్ని నమ్మి మాకింత సపోర్ట్ ఇచ్చారు. ఈ పార్టీ గెలవాలి అంటే ఇక్కడ ఇంటూరు నాగేశ్వరరావు గారే అయితేనే గెలుస్తారు. ఎవరెన్ని అపోహలు పెట్టినా ఏం చేసినా ఈ రోజు నాగేశ్వరరావు గారు ఈ స్థాయిలో ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. తప్పకుండా వాళ్ళకి మా ప్రజానికం తరపు నుంచి కూడా చెప్తున్నా, సార్ మీకు గిఫ్ట్ గా ఇస్తున్నాం, మేము మా ఎమ్మెల్యే టికెట్ గెలిచి మీ దగ్గరికి వస్తాం. మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గెలుస్తా ఉన్న కాన్ఫిడెన్స్ వచ్చేసిందా మీకు ప్రజల్లోకి? రూరల్ అయితేనేమి, టౌన్ అయితే? నేను గెలుస్తామనేది కాదండి, 25,000 మెజార్టీ ఇస్తామక్క మీకు అని చెప్తున్నారు. సాధ్యమేనా మనం మాట్లాడుతుంటే? ఎందుకంటే అవతల వైపు మహేందర్ రెడ్డి ఇంతకాలం గెలిచిన వ్యక్తి ఆ పార్టీలోనే ఉన్నాడు. విజయసాయి రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, ప్రస్తుతం గవర్నమెంట్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఒక్క నిమిషం వీళ్ళందరూ అటువైపు ఉన్నారు కదా. ఇంటూరు నాగేశ్వరరావు మాత్రం ఇటువైపు ఉన్నాడు. సరే, జనసేన బీజేపీ బలం ఏంటో ఇక్కడ కొంత తెలిసే ఉంటుంది, కానీ ప్రభావవంతమైన స్థాయిలో లేదు. తెలుగుదేశం పార్టీయే కొట్లాడాలి, నిలబడాలి, గెలవాలి. సాధ్యమే అనిపిస్తుందా? తప్పకుండా సార్, మా మీద అంత అభిమానం ఉంది, వాళ్ళ ఆదరణ ఉంది. అందరూ దోపిడీ దొంగల్లాగా వాళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు కాబట్టే అక్కడ కనిగిరి నుంచి ఇక్కడికి వేసారు. మాకు సపోర్ట్ ఫుల్గా ఉంది కాబట్టి ఇక్కడ నిలదొక్కుంటున్నాం. టీడీపీ పార్టీ జెండా ఎగరేస్తున్నాం. మీకు ఇంకా వాళ్ళు చెప్పే మాటలే నేను చెప్తున్నాను, నాది ఓన్గా కాదు, ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఉంటామక్క. మీకు ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా మన జెండా ఎగరాలి. 20 ఇయర్స్ అయిందక్క, మేము మీకు ఏ టైం అయినా ఎన్ని కాల్ చేయి వస్తాం. మీరు ఇప్పుడు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు ఇంటింటికి. రేపు గెలిచిన తర్వాత అక్క మాకేదో సమస్య ఉంది, ఒకసారి మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది అక్క అని మీకు కాల్ చేస్తే నిజంగా వస్తారా మేడం? మీరు ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నారండి, వాళ్ళు ఫోన్ చేసిన రోజు తప్పకుండా నేను వాళ్ళ ఇంట్లో ఉంటాను, ఆ రోజు ఇంటర్వ్యూకి రండి. డెఫినెట్ గా మేడం, ఇది ఛాలెంజ్ అన్నట్టు. డెఫినెట్ గా. ఇప్పుడు నేను 2013 సర్పంచ్. అవును, ఎక్కడైనా అడగండి, ఎలాగుంటానో తెలుసు వాళ్ళకి. ఈ రోజు మా హస్బెండ్ ఎమ్మెల్యే అయినా ఏ స్థాయికి వెళ్ళినా ఇద్దరం ఇలాగే ఉంటాం. మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు ఇలాగే. డెఫినెట్ గా మేడం, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు మీలాంటి విజన్ ఉన్న వాళ్ళు, లేకపోతే మీలాంటి సంకల్పం ఉన్న వాళ్ళు గెలవాలనే కోరుకుందాం. సంకల్పం ఉన్న ఎవరైనా గెలవాలనుకో, తెలుగుదేశం, వైసీపీ, ఇదాన్ని ప్రజల కోసం సంకల్పం తీసుకున్న వాళ్ళు. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ప్రజానికి అన్నారు కదా సార్, ఇక్కడ చూడండి, మీరు మమ్మల్ని ఎందుకు నమ్ముతున్నారో, ఎందుకు ఆశీర్వదిస్తున్నారో మీకే తెలుసు. మంచి పనులు చేశారని కనిపిస్తే ఏమీ చేయలేదు, ఇక్కడ చేయడం కూడా ఎక్కడ ఏం చేయలేదు. ఆయన గెలవడని తెలిసిందే, అందుకని పక్కకు మార్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గెలవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, ఈ 4.5 ఏళ్ళ పరిపాలన, 5 ఏళ్ళ పరిపాలనలో ఆ రీజన్స్ ఏంటంటే అతను నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఏం పనులు చేయలేదు, అది అతని తట్టు ఎవరుండే తట్లు కనిపించలేదు, అందుకని అతను గెలవడని డిక్లేర్ చేసుకున్నాడు. ఇది కనిగిరి నియోజకవర్గంలో తీసుకున్నటువంటి పబ్లిక్ ఒపీనియన్. ఓకే, మేము కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం, మాకు ఏం చెప్తారో మేము కూడా చూస్తాం. నో ఇష్యూ, దాని గురించి. బీజేపీ నాయకులు ఉన్నారు, మీకేమనిపిస్తుంది సార్ ఇక్కడ ప్రచారంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇంటూరు నాగేశ్వరరావు గారు అభ్యర్థిగా ఎట్లా అనిపిస్తుంది? కుటుంబం తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా అత్యధిక మెజారిటీ కందుకూరు ప్రజలు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ముస్లిమ్స్ ఏరియాలో ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ ఇవన్నీ చూస్తుంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజలు మార్పును కోరుకోవడమే కాకుండా ఎన్డీఏలో భాగస్వామ్యం. ఈరోజు బీజేపీని నమ్ముతున్నారా ముస్లింలు? తప్పనిసరిగా నమ్ముతున్నారు. నమ్మట్లేదు అనే ప్రచారం జరుగుతుంది. అది కేవలం అపోహ మాత్రమే. ఇప్పుడే నేను ఒక 10 మంది ముస్లిం మహిళల్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాను. అమ్మ, మీకు ఏమైనా
జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయలేదా? ఉచిత బియ్యం ఇవ్వలేదా? వ్యాక్సిన్లు ఏమన్నా మీకేమన్నా వివక్ష చూపించారా? భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరి పట్ల వివక్ష లేదు. అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇంకా కూడా ముస్లిం మహిళలకి మోడీ గారు ఒక వరం ఇచ్చారు. ఏమిటి ఆ వరం అంటే ట్రిపుల్ తలాక్. ఇప్పుడే మాట్లాడాను ఆ తల్లులతో. అమ్మ, ట్రిపుల్ తలాక్ ఎంత ప్రమాదమైందో, ఏ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఒక ట్రిపుల్ తలాక్ విధానం మన దేశంలో కొనసాగుతుంది. దానిని పార్లమెంట్లో పోరాడి సరైన మెజారిటీ లేకపోయినా కూడా అందరినీ ఒప్పించి మెప్పించి మీకోసం ఆ ట్రిపుల్ తలాక్ని తొలగించారు మోడీ గారు. అదే గతంలో అయితే ఎక్కడో ఉండి ఒక సెల్ ఫోన్లో ట్రిపుల్ తలాక్ అని చెప్తే ఆ తల్లి తన బిడ్డలను వేసుకొని బజార్ను పడాల్సిన పరిస్థితి. ఈరోజు భారతదేశంలో ఆ పరిస్థితి లేదు. ఈ విశ్వాసం అంతా ప్రజల్లో వచ్చింది అని అనుకుంటున్నాను. తప్పనిసరిగా వచ్చింది. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో పోయిన ఎన్నికల్లో వచ్చింది. ఇప్పుడు ఆంధ్ర ఎన్నికల్లో కూడా తెలుసుకుంటున్నారు ఎవరు ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి. చేతి నిండా పని ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, చదువుకోవడానికి విద్యాలయాలు ఉండాలి, ఏదైనా రోగం రూపు వస్తే చూపించుకోవడానికి వైద్యశాలలు ఉండాలి. వీటన్నిటికీ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేసి పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నది. ఇప్పుడు కూటమికి బీజేపీ ఇక్కడ ఎలాంటి బలం అవుతుంది అనుకుంటున్నారు? మంచి బలాన్నే ఇస్తుంది. గతంలో కూడా ఒక నిర్ణయాత్మక శక్తిగానే బీజేపీ ఉండేది. మేము కూడా ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో బీజేపీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూటమి అభ్యర్థిని గెలిపించండి అని మేము మనవి చేస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి బాగా స్పందన ఉంది. తప్పనిసరిగా ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి విజయకేతనం ఎగరేయడానికి ఏ సందేహము లేదని మాకు అనిపిస్తుంది.